హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేజ్ చేయడం వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. కొత్త పరిశ్రమలతో యువతకు ఉపాధి, మంత్రి దుద్దిల్ల. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఐఐ, పిక్సి, పిక్కి, ఎఫ్టిసిసిఐ, ఎలిప్, టిప్, టఫ్మా, టిఎస్, టిఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం అని ప్రకటించారు. చట్టాలు, నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలను కాపాడుకుంటాం మని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉంటామని తెలిపారు. ఇక్కడ ముచ్చట ఏమంటారంటే, కొత్త పరిశ్రమలకు యువతకు ఉపాధి కల్పించడంలో ఈనాడు రేవంత్ రెడ్డి సర్కార్ నిమగ్నమై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ఇంకో ముచ్చట కూడా మనం నిన్న ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈడ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలకు అన్ని రంగాలుగా అడ్డంగా ఉంటామని ప్రకటించారు. నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టమని తెలిపారు. అంటే నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్ ఏముంటాయి అనమాట వాళ్ళకి. అంటే ఏమున్నా ఇక మీరే ఇట్లా అంటే ఇట్లా ముఖ్యమంత్రి గారు చెరువులు, కుంటలు కబ్జాలు చేసుకొని ఇండస్ట్రీలు పెడితే అయిపోతుందా? గ్రీన్ జోన్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి. సో ఈనాడు ఔటర్ రింగ్ రోడ్ ఆ పరిసర ప్రాంతాల్లోనే కంపెనీస్ ఏర్పాటు చేసుకోవాలి, సిటీలలో నుంచి అక్కడికి తరలించాలని చెప్పేసి అంటారు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఈనాడు సిటీలలో ఉంటే రెసిడెన్షియల్ జోన్స్లలో ఏ విధంగా ఆరోగ్యాలు ప్రజలకు ఖరాబ్ అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈనాడు వారికి హడ్డు అదుపు లేకుండా ఉందని చెప్పేసి మీరే చెప్తే చెరువులు, కుంటలు కబ్జాలు అన్ని కబ్జాలు చేసి కంపెనీలు పెడతారు. ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి భర్తీ చేయండి, చర్యలు తీసుకోండి. కానీ ఈనాడు పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఇబ్బంది పడవద్దు, చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవద్దు అంటే వాళ్ళ మొత్తం ఆగమాగం ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయండి, కానీ రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జిందం చక్రమాని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సిరిసిల్ల, జిందం కళ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా మనం చూసుకోవచ్చు. సో కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మా పత్రిక తరఫున కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాటిగా అంగరంగ వైభవంగా జన్మదిన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఉన్నటువంటి ఊరు వాడ ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇక కేకులు కట్ చేసుడు, అభిమానులు, లీడర్లు, నాయకులు ఉంటారు. ఇక ధూమ్ధామ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట. ఇక మన కేటీఆర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. కల్వకుంట్ల తారక రామారావు గారికి బండి దేవేందర్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్, సిరిసిల్ల, తంగలపల్లి మండల యాదవ్ సంఘం అధ్యక్షులు. సో మన బండి దేవేందర్ యాదవ్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు కల్వకుంట్ల తారక రామారావు గారికి. సో ఇలాంటి పుట్టినరోజులు కూడా మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా భగవంతుడి ఆశీస్సులు తనపై ఇళ్ళవేళలో ఉండాలని, మంచి రాజకీయ ప్రస్థానంలో ఇంకా పై స్థాయికి కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకున్నాం. ప్రజల ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాసరి విశ్వనాథం సామాజిక కార్యకర్త, గౌరవనీయులు, గ్రామం ఆవునూర్, మండలం ముస్తాబాద్ అన్నట్టు మరి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తెలంగాణ ప్రగతికి చుక్కాని అయ్యావు, బంగారు తెలంగాణకు దిక్సూచిగా నిలిచావు, రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు అన్నట్టు మనకి దాసరి విశ్వనాథం గారు, అదేవిధంగా దాసరి రవీందర్, రజక సంఘం అధ్యక్షులు, విడిసి చైర్మన్, గ్రామం మరియు ముస్తాబాద్ నుంచి మనకి ఇక్కడ అన్నగారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, ఆకుల గంగారం, సెస్ డైరెక్టర్ రుద్రంగి రాజన్న, సిరిసిల్ల నుంచి మన అన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఇటకలకు ఏది ఏమున్నా సరే మన కేటీఆర్ గారు కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో కార్యక్రమాలు, ఎదురు దెబ్బలు తాకుంటూ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి తనకు ఏది ఏమున్నా ప్రజల అండదండలు ఉండాలి. ఏది ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా మరి ఈనాడు మనం చూసుకున్నట్టయితే ప్రజలు ఏది ఇచ్చినో హామీలు అది నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ప్రజలకు ఏది ఇచ్చినా హామీలు ఖచ్చితంగా నెరవేర్చడానికి ముందుగా ఉంటారు. కాబట్టి తనకి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ
మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం. పొన్నం ప్రభాకర్, వాస్తవానికి ఈనాడు భారీ వర్షాలు కూడా అకస్మాత్తుగా పడుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఇబ్బందికరంగా లేకుండా ఏది ఏమున్నా అధికారులకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలకు కూడా ఏదైతే వర్షాలకి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ న్యూస్ ఛానల్లో కానీ ఏదేమున్నా పత్రికల్లో కానీ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ భారీ వర్షాలకి అయిపోయేసరికి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను. యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు. ఎస్ఐ మానస, యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే ఫర్టిలైజర్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి నరేష్ ఎస్ఐ మానసలు హెచ్చరించారు. బుధవారం రాయపూల్ మండల పరిధిలోని అనాజపూర్ రాయపూల్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి తనిఖీ చేశారు. అదేవిధంగా ఫర్టిలైజర్ యజమానులందరూ తప్పక యూరియా స్టాక్ బోర్డు ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకి యూరియాని అందించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దానికి సపోర్ట్ఫుల్గా ఉండాల్సిందిగా కోరుతాను. బీఆర్ఎస్ లో భారీగా చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్. ఈసారి మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ఎట్లుంటుందో చూసుకొని మరి కాంగ్రెస్ హవా కొనసాగుతుందా, మళ్ళా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా చూడాలి. రేవంత్ పాలనలో ఎస్సీ గురుకులాలు అస్తవ్యస్తం. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు నేటి రేవంత్ రెడ్డి పాలనలో అస్తవ్యస్తంగా మారాయని స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో అన్నారు. బుధవారం స్థానిక రామగిరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న సమయంలో గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ కంటే ఉన్నతంగా గురుకులాలను తీర్చిదిద్ది గురుకుల విద్యార్థులను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడంతో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం ఎక్కించారన్నారు. సో వాస్తవానికి ఈనాడు గురుకులాలని మెరుగుపరచాలి. విద్యా వ్యవస్థ అయితేనేమి, ఉన్నటువంటి మౌలిక వసతులు అయితేనేమి, ఆ క్రీడా రంగంలో అయితేనేమి ఆ విద్యార్థులకి సపోర్ట్ఫుల్గా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈనాడు ఆ విద్యార్థులే దేశ భవితకు పునాదులు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భూమి కూలీ పోరాటాలను ఉధృతం చేస్తాం. జి నాగయ్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగులు భూములను భూమి లేని పేదలకు పంచాలని, కనీస వేతనాలు చట్టం అమలు చేసి రోజుకు కూలికి 800 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూమి కూలీ పోరాటం ఉధృతం చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి నాగయ్య తెలిపారు. మా మీద కోపంతో అభివృద్ధి ఆపొద్దు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీ మీద కోపంతో ఎందుకు ఆపుతారే శ్రీనివాస్ అన్న? ఏం ఆపరు కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. రికార్డు సృష్టించిన మహాలక్ష్మి, స్పందించిన మంత్రులు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం మరో మైలురాయి చేరుకుంది. ఈ పథకంలో భాగంగా నేటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ గతంలో అవసరం ఉన్నప్పుడే జర్నీ చేసేటోళ్ళు ఇప్పుడు అవసరం లేకపోయినా ఫ్రీ బస్ అని చెప్పేసి ఇష్టానుసారంగా తిరగడంతో చదువుకునేటటువంటి విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునేటటువంటి మహిళలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ బస్సులో ఒకప్పుడు సగం వరకు లేడీస్ ఉంటుండే, సగం జెంట్స్ ఉండే. ఇప్పుడు మొత్తం బస్సులో లేడీసే నిండిపోతూ ఉన్నారు. అట్లుంది పరిస్థితి. ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్సు? కోట్ల రూపాయలు నష్టంలో ఉందంటారు, ఆర్టీసీ నష్టాల్లో ఉందంటారు. ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు? ఆ డబ్బులతోని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసుకోవచ్చు కదా. అంతర్జిల్లాల దొంగల ముఠ అరెస్ట్. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు జిల్లా దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, 1 వెండి చెంబు పళ్ళెం, ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగిందనమాట. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పట్టుకున్నారనమాట. చాడా సరిత మరణం బాధాకరణం. హరీష్ రావు. మాజీ జెడ్పీటీసీ సరిత అకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సరిత ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈనాడు సడన్గా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడంతో సడన్గా చనిపోతూ ఉన్నారు. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈరోజు ప్రజావాణి పత్రికలోని ముఖ్యాంశాలు. అందరికీ సెలవు. నమస్తే.